అందరికీ నమస్కారం. స్టేజ్ మీద వాళ్ళందరికీ అందరికీ థ్యాంక్స్ ఒక్కొక్కరికి తరపున. ఫస్ట్ ఈ ఒక కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. కేఎస్ఆర్ లైట్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం నేను మర్చిపోలేను. వర్షాలు పడ్డా, తుఫాన్లు పడ్డా మాతోట లైట్లు మోసుకుంటూ వచ్చారు. లవ్ యూ అన్న, మీరు ఏడన్నా మంచిగా ఉండాలి, మళ్ళీ కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ లైట్ మ్యాన్లు, దాని పేరు ఏం పేరు, లారెన్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, అరే మిమ్మల్ని ప్రతిసారి మర్చిపోతాను రా. డాంబర్, లవ్ యూ. ఏమొచ్చినా కష్టాలు మీ నలుగురు తట్టుకున్నారు రా, మీ ఐదుగురు తట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. కలిసి పనిచేద్దాం. వాజిద్, థ్యాంక్ యూ వాజిద్, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికి బ్యూటిఫుల్ అన్నీ ఏమంటారు ఫోటో ఫ్రేమ్ చేసినట్టు చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. నరేష్ బ్రో, ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు చెక్కుతూ ఉంటాడు మనోడు, సూపర్. నీ చెక్కుడు బాగా ఉపయోగపడుతుంది. అట్లనే సురేష్ అన్న, ఈ మనిషి నాకు ఒకటి అనిపిస్తుంది. ఈ మనిషికి ఏమంటే తమిళనాడుకి ఒక రెహమాన్ ఉన్నాడు, తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్, సురేష్ రెహమాన్. సో ఆ మనిషి మెలోడీస్, ఆ మనిషి ఆర్ఆర్, నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు విరాట పర్వం ట్రైలర్ బీజిఎం ఉంది. ఆ బీజిఎంని నేను ఎన్నోసార్లు ఏడ్చిన. వాళ్ళు నా పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్నా. అంటే ఒక మనిషికి ఆ బీజిఎం తోటి జ్ఞాపకాలని గుర్తు చేయగల సత్తా ఇచ్చిన మనిషి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఆర్ఆర్ నువ్వు తోపు. నువ్వు ఇప్పటికీ ఎట్లా ఇక్కడ నుంచి నీ టైం స్టార్ట్ అయింది. కోడితే కుంభస్థలం అంతే, కొట్టుపో. నెలకోసారి సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటానన్న. అందరికన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్కి వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేసిర్రు, మిగతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిర్రు. సో ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడతా. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా. నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటి ప్రేమ నాకు ఇయే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా. ఎందుకంటే నాకు ఇయే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి, కొత్త కథలు, కొత్త రైతులు రాయడానికి రాలేదు. ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నా ఏదో చిన్న బతుకు, ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నా. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని, అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార మీద దొరుకుతా. సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దయచేసి. మీది ఊరోళ్ళు అయితే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు. అరే నేను ఏమంటారు సంక్రాంతికో దసరాకో పోయినట్టు మీకు ఆ ఊర్లో ఉంటారు. అది గుర్తుపెట్టుకో. ఊర్లో పోయి అరే ఇది నా మావోడు, అరే ఇది నా పిల్ల, ఇది మా ఊళ్ళు రా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అనే అంత మీకు తీసుకెళ్తుంది ఆ ఊరు. అంత ఎమోషన్ ఉంటుంది ఆ ఊరు. సో దయచేసి ఒకటే చెప్తానండి, ఈ సినిమాని నీకు ఎంత కష్టపడో దానికి తిరిగిస్తుంది. సో కిరణ్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఆ మనిషి ఎంత ఒదిగినా కానీ, అంటే మొన్న బండ్ల గణేష్ అన్న చెప్పింది నిజం. లవ్ యూ అన్న. నీ డ్రెస్ సెన్స్ కానీ, నీ ఉండే తీరు కానీ సూపర్. సో నాకు వణుకొస్తుంది. ఎందుకంటే మైండ్లో తప్పు చేయనప్పుడు, స్వచ్ఛంగా పనిచేసినప్పుడు నువ్వు మంచి పొగడపోయినా ఏం కాదు, కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దండి. ఆ మనిషి వచ్చిండు, అక్కడి నుంచి ఇటుదాకా నా కోసం వచ్చిండు. ఆ మనిషికి అంత వయసులో కూడా నా కోసం వచ్చినప్పుడు ఆయన బాధ ఒకసారి చెప్పిద్దాం అనుకున్నా, కానీ అంతకుముందే మొత్తం చేసారు. బట్ ఎనీవే, సినిమా అనేది ఒకటి ఉంటుంది, దాని వెనక కష్టం అనేది ఒకటి ఉంటుంది, అవన్నీ తిరిగిస్తుంది. ఇంతకు పెద్ద స్పీచ్లు మాట్లాడేందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే ఇంతమంది కష్టం ఉంది, రాత్రి పగళ్ళు కష్టపడి ఏదో కొత్తది చెప్పాలని చెప్పేసి ఒక చిన్న సినిమాకి వీళ్ళు ఇంతగా సపోర్ట్ చేశారు. నితిన్ అన్న, సాయి అన్న, సార్ బాపిరెడ్డి సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా ఈ అందరి కష్టాన్ని మేము ఏదో అంటే ఇంకొక రేంజ్ తీసుకుపోదాం అని చెప్పి ఇంకేదో కథ చెప్దాం అనుకుంటే మధ్యలో దయచేసి డ్రాప్ చేయొద్దన్నా. దండం పెడతాన్నా, సినిమా బతకాలన్నా. నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డానా, వాళ్ళ వెనక పిల్లల లైఫ్ ఉంటుందన్నా.
సో అందరికి మీరే జవాబు చెప్తారని ఆ సినిమా 21 తారీఖు మీరు అందరూ ఆళ్ళకు వచ్చి చూస్తారని 19 రూపాయలు అన్న బీరు తాగితే 220 రూపాయల 260 రూపాయలు ఉన్నది. సో ఒక్కసారి పక్కన పెట్టి ఒక 100 రూపాయలు 99 రూపాయలు ఏమంటారు స్టఫ్ కూడా వస్తుంది. సో మీరు అవి పట్టుకొని రాండి అన్న, వచ్చి సినిమా చూడండి, మజా వస్తుంది. మీ లవర్తో మీరు వస్తారు, రండి చూడండి, ఎంజాయ్ చేయండి, మీ లవ్ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది. చెప్పిన అమీర్పేట సెంటర్లోని. సో అది అనిత మేడం థ్యాంక్ యూ. సారీ మేడం, మేడం అంటే చిన్న కారణం వల్ల నేను డబ్బింగ్ వేరేతో చెప్పేయడం ఉంది, కానీ క్షమించారు పెద్ద మనసుతోటి. ఐఎమ్ సారీ మేడం, సారీ. మిఠపల్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ బాయ్, రాహుల్ సిప్లిగంజ్ బాయ్ సూపర్. చైతు సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు చేసిన ఎఫర్ట్ నేను మర్చిపోలేను. తేజు థ్యాంక్ యూ తేజు. సాయి అన్న థ్యాంక్ యూ అన్న. మన అఖిల్ బాయ్ థ్యాంక్ యూ అన్న, నీ రుణం తీసుకోలేను అన్న. వంశీ సార్ లవ్ యూ. సురేష్ అన్న మళ్ళీ వేనన్నా, నువ్వు ఒక పెరియార్, నువ్వు ఒక అంబేద్కర్, నువ్వు ఒక మార్క్స్. సో నీ అంటే ఒక మర్రి చెట్టు కింద ఒక చిన్న మొక్క మొలవదు, దానికి అంత అది రాదు, కానీ వచ్చిందంటే ఆ మర్రి చెట్టు అంత మంచిదై ఉంటుంది. ఆ మర్రి చెట్టుకి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఎప్పటికీ బాగుండాలి. ఆ మర్రి చెట్టు ఎప్పుడు ఇంకా ఇంకా చెట్లను ఎదిగేయాలని కోరుకుంటా ఉన్నాను. సో అట్లనే మనోజ్ అన్న, నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు, లవ్ యూ. అట్నే అడవి శశి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరు నన్ను ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి, సినిమా కోసమే అన్న. సినిమా బాగుపడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది, మంచి మంచి సినిమాలు వస్తాయి. అదేనా సినిమా కోసమే నా బాధ, అంతే. ఓకే థ్యాంక్ యూ అందరికీ. నాకు మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టిన మా తమ్ముడు శ్రీశ్రీకి థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముళ్ళు ఇద్దరు నా డెమోకి చాలా హెల్ప్ చేశారు, సందీప్ సాగర్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ అన్న, నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన నువ్వైనా థ్యాంక్ యూ అన్న, నీ జన్మ రుణం మర్చిపోలేను, జన్మలో మర్చిపోలేను. దేవన్న, నేను ఆకలి బాధలు ఉన్నప్పుడు నాకు రూమ్ రెంట్ కట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకెవరినైనా నాతోటి నా జర్నీలో అందరూ ఎవరైతే నాతోటి ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఓ నా భార్య అమ్మా అయ్యయ్యో ప్రత్యూష ఏం చెప్పలేను, లవ్ యూ అంతే.